నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షన సిఆర్డీఏ అధికారిక సమావేశం రాజధాని నిర్మాణాలు 2 సంవత్సరాల్లో పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్లాలని ఆదేశం ఈ నెల 27వ తేదీన పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసనలకు పిలుపు ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఏఈడీలకు మెమరాండంలు అందించాలని వైసీపీ శ్రేణులకు సూచన పెనంలూరు నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ల మరమ్మతులపై అధికారులు వేగంగా పనిచేయాలని ఆదేశం వెలగపూడి సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు హైకోర్టు, అసెంబ్లీ, ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణాలు, భూ కేటాయింపులపై ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణాలు 2 సంవత్సరాల్లోపు పూర్తి చేసి ప్రజా రాజధాని రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 27వ తేదీన పోరుబాటు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. రైతులకు అండగా పోరుబాట చేశామని, ఇప్పుడు పేదలకు అండగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ రాష్ట్ర కార్యాలయం నందు ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 27వ తేదీన పోరుబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఈడీలకు మెమరాండంలు ఇచ్చి నిరసనలు తెలియజేస్తామని, సబ్ స్టేషన్ల వద్దకు వెళ్లి నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు పేద ప్రజలతో కూటమి నేతలు ఆడుకుంటున్నారని విమర్శించారు. ప్రచార సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ అమలు చేయటం లేదన్నారు. 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. ఆర్థిక పరిస్థితి ఎలాగ ఉన్నా పథకాలు అమలు చేసిన ఘనత జగన్ సొంతమని చెప్పారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి తెలుసుకుని సంక్షేమ పాలనను వైసీపీ ప్రభుత్వం అందించిందన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్లు అవుతూ శ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రేపు 27వ తారీఖున గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు
27వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ సంబంధించిన కరెంటు ఏఈ కానివ్వండి, డిఈ కానివ్వండి, లేకపోతే సబ్స్టేషన్లు ఎదురుగుండా నిరసన కార్యక్రమం చేపట్టి, నిరసన ర్యాలీ చేపట్టి, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారికి కరెంటు ఛార్జీలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచారో దానికి నిరసనగా వినతి పత్రం అందజేసే కార్యక్రమం రేపు 22వ తారీఖున చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి పెద్దలు పిఏసి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ అరుణ్ గారు, డిప్యూటీ మేయర్ శైల్యారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, ఫ్లోర్ లీడరు, అదేవిధంగా రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, నగర జిల్లా రాష్ట్ర నాయకులందరూ గారు ఈరోజు పాల్గొని పోస్టర్ రిలీజ్ కార్యక్రమం గారు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే గత ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అందరూ గారా మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పని ఆ రోజు ప్రజానీకానికి అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచే విధంగా పెంచి పేద ప్రజల్ని అన్యాయంగా గురి చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు సూపర్ 6 హామీలు అమలుపరచకుండా ఏ పథకాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు పేద ప్రజానీకానికి అందజేసామో ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని గారు ఆపేసి ఈరోజు కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పేద ప్రజానీకం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజానీకం ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్లగా మేము ఉచిత విద్యుత్ అందజేసేవాళ్ళం. ఈ నెల 27వ తారీఖు మన మాజీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా తెలుగు ప్రజల యొక్క ముద్దుబిడ్డ, ప్రతి ఇంట కూడా మా ఇంట్లో పెద్ద అబ్బాయి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు అన్యాయంగా ఎన్నికల ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి వాడవా వీధి వీధిలో కూడా చెప్పడం జరిగింది. సుమారుగా దాదాపు 15,500 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్న సందర్భంగా ప్రజలతో మమేకమయ్యి ఏదైతే ప్రజల యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే రేపు 27వ తారీఖు నాడు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారో, ఈ కావచ్చు, డిఈ కావచ్చు, లేకపోతే సిఎండీలు కావచ్చు, ఎవరైతే ఉంటారో ఏఈలు ఉంటారో వాళ్ళకి ఒక నిరసన ర్యాలీ ద్వారా వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ రూపొందించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మన దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 7 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలోన, అలాగే మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ గారు అరుణ్ బాబు గారు, అలాగే మా డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, శైల్య గారు, ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు, అలాగే పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే సిటీ అందరూ పెద్దలందరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట కరెంటు ఛార్జీలు ఏ రకంగా ఈరోజు ప్రజల మీద భారం మోపినారో ఆ భారానికి నిరసనగా ఈ నెల 27వ తారీఖున జిల్లా వారీగా రాష్ట్ర స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో మా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోన పోరుబాట అన్నది మేము నిర్వహించటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సభలోన తెలియచేశారు, మేము కరెంటు ఛార్జీలు పెంచము అని. 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలని పెంచిందో దానికి వ్యతిరేకిస్తూ మీరు చెప్పిన మాట ఏంటి, మీరు చేస్తున్న పనులు ఏంటి, ఏదైతే మీరు వివిధ సందర్భంలో ఛార్జీలు తగ్గిస్తాం పెంచమని చెప్పి కూడా ఈరోజు ఛార్జీలు సుమారు 15,000
485 కోట్ల రూపాయలని భారాన్ని ఈరోజు ప్రజల మీద నెత్తిన రుద్దుతున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిరసన ర్యాలీ చేయబోతున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిగిలిన పార్టీలను కూడా అడుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచబోమని ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజున 6 నెలల గడవ ముందే కరెంటు ఛార్జీలు పెంచి ఈరోజు ప్రజలపైన సుమారుగా 15,000 కోట్ల రూపాయలు భారం వేస్తుందంటే ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత కన్సర్న్ ఉందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, రైతులకు ఎక్కడా కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే నిత్యావసర సరుకులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు పెంచితే లబోదిబో అన్నారు. కానీ మరి అదేవిధంగా మీరు 6 నెలల కాలంలోనే ఇది ఇంత వ్యతిరేకతను కూడగట్టుకుంటున్నారంటే ప్రజలకు మీరు మంచి చేస్తూ ఉన్నారా లేకపోతే చెడు చేస్తూ ఉన్నారా ఒకసారి మీరే ఆలోచించుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చారు, అల్లవి కాని హామీలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను చేయలేనివి నేను చెప్పలేను, నాకు అధికారం లేకపోయినా పర్వాలేదని ఆనాడు ఏదైతే చెప్పారో. ఈరోజు ఏదైతే ఈ యొక్క ప్రెస్ మీట్ డిసెంబర్ 27వ తారీఖున మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కరెంట్ ఛార్జీల పెంపుకు నిరసనగా మేమందరం కూడా మా యొక్క నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దాని యొక్క పోస్టర్ లాంచింగ్కి మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు, మా మాజీ మంత్రి వారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ గారు, నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్స్, ఫ్లో లీడర్, మా యొక్క వైఎస్ఆర్సీపీ పెద్దలందరం కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఆయన నిజంగా ఓన్లీ పేపర్కే తప్ప ఏ రోజు కూడా హామీలు నెరవేర్చలా, గతంలోనూ నెరవేర్చలా. మరి ఈరోజు ప్రజానీకమే గడిచిన 6 నెలల్లో కూడా ప్రజానీకం ఒకటే అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. పైన ఏ నిత్యావసరాలు పెరిగినా మరి మా మీద లాస్ట్ టైం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల ద్వారా మనం చేస్తున్నామని చెప్పినా కూడా నమ్మలే. కానీ పైన బీజేపీ ఉంది, మరి టీడీపీ, జనసేన కూటమి అని చెప్పుకునే ముగ్గురు కూడా ఏ మాత్రం కూడా పేపర్ మీద సూపర్ 6 చెప్పారు. కానీ కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుడివారు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీయించి నాణ్యతను పవన్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతుల విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలోని గొడవరు గ్రామంలో పర్యటించారు. పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వాగతం పలికారు. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవరు మీదుగా రొయ్యూరు వెళ్లే రహదారిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 3,075 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పనుల నాణ్యత పర్యవేక్షణ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఇంజనీరింగ్ అధికారులు పనుల పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వర్లకుమార్, రాజా పాల్గొన్నారు.
గోదావరి తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు 3వ రోజు కొనసాగుతున్నాయి. భవానీలో పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. నేడు 3వ రోజు కావడంతో వేలాది మంది భక్తులు పవిత్రమైన కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఇరుముడితో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భవానీ భక్తులు తరలివస్తున్నారు. దుర్గా మల్లేశ్వర దేవస్థానం జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. రుసుము ద్వారా దర్శనం, అర్జిత సేవలను ఈ నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం మొదటి 2 రోజులు సజావుగా సాగింది. కలెక్టర్ లక్ష్మీ ఆదేశాల మేరకు దేవస్థానం ఉన్నతాధికారులు భవానీ దీక్షల విరమణల కార్యక్రమాలన్నీ పరిశీలిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్ ను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. క్యూ లైన్లను పరిశీలించి భవానీ భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఘాట్లు, క్యూ లైన్లు, హోమగుండాలు, గిరి ప్రదక్షిణ, అన్నప్రసాదం పంపిణీ పాయింట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను అధికారి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల పరిష్కార నాణ్యతపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి పాల్గొన్నారు. తొలుత పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధించి రిసెప్షన్, సమాచార కౌంటర్ తో పాటు రిజిస్ట్రేషన్, హెల్త్ డెస్క్, ఆధార్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి పి జ్యోతి తదితరులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 85 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 42, మున్సిపల్ పట్టణాభివృద్ధికి సంబంధించి 8, పోలీస్ శాఖకు సంబంధించి 7 అర్జీలు వచ్చాయి. ఏపీసీపీ, డీసీఎల్, డిఆర్డీఏ, సహకార శాఖలకు 4 చొప్పున అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్, విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ల శాఖలకు 2 చొప్పున, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఇంటర్మీడియట్ విద్య, ఉపాధి కల్పన, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారుల భవనాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు 1 అర్జీ వచ్చాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేసేలా సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు.
రైతులు తమ సమస్యలపై న్యాయ పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయటం దుర్మార్గమని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు ఆరోపించారు. రైతుల డిమాండ్లపై రైతు ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలు కోరుతున్న C2+50 మద్దతు ధరల చట్టం, రుణమాఫీ చట్టం, రైతుల, కౌలు రైతుల, వ్యవసాయ కార్మికుల పెన్షన్ కోసం రైతుల డిమాండ్లు పరిష్కారం చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జాతీయ నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించాలని ఏపీ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నగరంలోని లెనిన్ సెంటర్లో చట్టం కాపీలను దగ్ధం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పాదయాత్రను, దీక్షలను అడ్డుకొని వారిపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. నోయిడా, గ్రేటర్ నోయిడా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారిపై హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి లక్సర్ జైల్లో రైతులను నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎస్కేఎం నాయకులకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా రద్దు చేసిన చట్టాల్లోని విధానాలతోనే కొత్త చట్టాలు చేస్తుందని మండిపడ్డారు. రైతులపై సాగిస్తున్న దమనకాండను తక్షణమే ఆపాలని కోరారు. అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి పండించే పంటలకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధర నిర్ణయించాలి అనే డిమాండ్తో, అలాగే పంట రుణాలను ఒక్క పర్యాయం రద్దు చేయాలని, అలాగే కేరళలో వలె రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాలలో అమలు చేసి రైతాంగ ఆత్మహత్యల పరంపరకు ముగింపు పలకాలని, ఎండనక వాననక కష్టపడి పనిచేసేటటువంటి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని మొన్న డిమాండ్లతో 13 మాసాల పాటు మరింత క్రూరమైనటువంటి పద్ధతుల్లో మరొక 3 చట్టాలు ఈ రోజున పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. అందులో మార్కెట్ల చట్టం అనేది అత్యంత దుర్మార్గమైంది. ఇప్పుడున్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గొడవన్లు, CECWC గొడవన్లు, రకరకాల ప్రభుత్వ రంగంలో ఉన్న గొడవన్లన్నీ కూడా ప్రైవేట్ కంపెనీకి, అదానికి, అంబానీకి వాళ్ళకి అద్దెలకు ఇచ్చేస్తూ ఉన్నారు. వాటిల్లో AMCలు పాట పాడటానికి వెళ్తే ఇదివరకు కనీస మద్దతు ధర ఉండేది, అది కూడా లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎంతగా పాడితే అంతగా ఒప్పజెప్పడం తప్ప రైతుకు మరొక మార్గం లేదు. అక్కడ మీకు ఇష్టం లేకపోతే ప్రైవేటుగా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోండి, లేదా ప్రైవేటుగా మార్కెట్లు పెడతారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి అమ్ముకోండి అని చెప్పి అందులో రాశారు. శాంతి సౌభద్రత్వం వెల్లివిరవాలని వైట్ కలర్ డే నిర్వహించనున్నట్లు శ్రీ శారద రామకృష్ణ విద్యాలయం ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ప్రకృతిలో లభించే వైట్ రంగు ప్రాముఖ్యతను తెలిపే విధంగా పేపర్ క్రాఫ్ట్ తయారు చేసి LKG విద్యార్థులకు పరిచయం చేశామన్నారు. అదేవిధంగా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా నిర్వహించి విద్యార్థుల్లో ఒక ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చినట్లు చెప్పారు. గాంధీనగర్లోని శ్రీ శారద రామకృష్ణ విద్యాలయం నందు వైట్ కలర్ డే మరియు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు రంగుల యొక్క ప్రాముఖ్యం తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేశామన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో తమ పాఠశాల విద్యార్థులకు అనేక బహుమతులు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా చేసినట్లు చెప్పారు. లైవ్ క్రిస్మస్ ప్లాన్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం స్కూల్ టీచర్ సుజాత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక కలర్ డే నిర్వహిస్తామని, దానిలో భాగంగానే శాంతికి చిహ్నమైన వైట్ కలర్ ని ఎంచుకొని వైట్ కలర్ డే చేశామన్నారు. లెర్నింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసేందుకు అనేక మంచి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. మేము శారదా రామకృష్ణ విద్యాలయ గాంధీనగర్. ఈరోజు మా పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థులకు ప్రతి ఏడాదిలాగే రంగు కలర్ని పరిచయం చేస్తూ ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉపద్రవాలు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరుకుంటూ వైట్ కలర్ డేని మేము ఈరోజు మా ఎల్కేజీ పిల్లలందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా పిల్లలు అనేక రకాలైనటువంటి పేపర్ క్రాఫ్ట్ వర్క్ను చేసి పిల్లలందరికీ కూడా అనేక రకాల ప్రకృతిలో లభించే వైట్ కలర్ ఐటమ్స్ అన్నిటిని కూడా పిల్లలకి పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఫెస్టివ్ సీజన్, మన అందరికీ కూడా క్రిస్టమస్, న్యూ ఇయర్, కల్పతరు డే ఇలా వరుసగా వస్తుంటాయి. క్రిస్టమస్ సందర్భంగా కూడా ఈరోజు మా పాఠశాలలో సెమీ క్రిస్టమస్ వేడుకలు, అలాగే మావాడు శాంతాక్రజ్ లాగా రావడం, ఇవన్నీ పిల్లల్లో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని అలాగే ఈ యొక్క కలర్స్ మీద అవగాహనను కల్పించడానికి మేము చేస్తూ ఉన్నటువంటి చిన్న ప్రయత్నం ఇది. మా పిల్లలకి అనేక రకాలైనటువంటి బహుమతులు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు. అలాగే మేము ఈసారి ఏంటంటే క్రిస్టమస్ ట్రీని ఒక లైవ్ ప్లాంట్లో క్రిస్టమస్ ట్రీని డెకరేట్ చేయటం అనేది మేము ప్రత్యేకంగా తీసుకున్నటువంటి అంశం. ఎందుకంటే ఎప్పుడో చెట్టుని కొట్టివేసి ఆ చెట్టుని తీసుకొచ్చి మనం చేస్తాం, అలా కాకుండా పూర్వపు రోజుల్లోనే ప్రకృతి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ఈ అవగాహన మేరకు ఈ యొక్క చెట్లను పెంచాలనే ఉద్దేశంతో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారన్న భావనతో మేము ఈరోజున ఒక ఫ్లవర్ పాట్లోనే మేము బ్రతికి ఉన్నటువంటి ఒక చెట్టుని తీసుకొని దానికి క్రిస్మస్ ట్రీగా చేసి దాన్ని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఎల్కేజీ పిల్లల ఈ వైట్ కలర్ డేలో మా ఉపాధ్యాయుని సుజాత గారు చాలా శ్రమ తీసుకొని ఓర్చుకొని చేశారు, ఆవిడని కూడా అభినందిస్తున్నాను. అలాగే మిగతా ఉపాధ్యాయులను కూడా అభినందిస్తూ మా పాఠశాల విద్యార్థులకు పేరెంట్స్ అందరికి కూడా క్రిస్టమస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు సాయిరాం ప్రసాద్, ప్రిన్సిపల్ శారదా రామకృష్ణ విద్యాలయ. నమస్తే అండి, నా పేరు సుజాత. నేను శారదా రామకృష్ణ విద్యాలయ స్కూల్లోని ఎల్కేజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఒక కలర్ డే చేయడము మన స్కూల్లోని సాంప్రదాయంగా వచ్చింది. అలాగే ఈసారి వైట్ కలర్ డే పిల్లలకి పరిచయం చేస్తున్నాము. వైట్ కలర్ డే ఉద్దేశం ఏంటంటే శాంతికి చిహ్నం. దీనిని ఆధారంగా తీసుకొని అంతా ప్రశాంతంగా ఉండాలని, శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటూ ఉన్నాము. ఇందులోని లెర్నింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అంటే పిల్లల్లో హెల్పింగ్ నేచర్ ఒకటి, తర్వాత టీం వర్క్ ఒకటి చేస్తామండి. దీనికి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లెర్నింగ్ అంటే చదువుతూ నేర్చుకోవడం, ఇవి ఏంటంటే క్రాఫ్ట్ వర్క్ అనేది దాన్ని చూస్తూ మనం నేర్చుకోవడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం అండి. ప్రతి యాక్టివిటీలోని లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయండి. దీని ముఖ్య ఉద్దేశం అదేనండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులతో కలిసి జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుకలను అందరూ తమ తమ కుటుంబ సభ్యులకు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
డి ఛానల్ ప్రేక్షకులకి మరియు విజయవాడ సిరి ప్రజానికానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ప్రభు ఒక దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి దగ్గర సంతోషంగా మెలగాలని చెప్పని, కుటుంబాలతో అందరి దగ్గర ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరి దగ్గర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ పండుగ సందర్భంగా మా క్రిస్టియన్ సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యేసు ప్రభు ఆశీస్సులు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ఛానల్ ప్రేక్షకులకి అలాగే నగర ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న క్రిస్టమస్ ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ పండగ ప్రతి ఒక్కరికి మంచి రోజులు రావాలని, మంచిగా ఉండాలని, ఆ ప్రభు ఆశీస్సులు ఎలవెల్ల అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనే విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథంగా 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక ప్రారంభమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు భూతాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రార్థించవలసిందిగా కోరారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో రాష్ట్రాన్ని తొంగలోకి తొక్కే విధంగా ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అసమర్థ పాలన అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచనన్నారు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలను బాధ పెడుతున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారన్నారు. మేలో ఇవ్వాల్సిన అమ్మఒడి ఇప్పటి వరకు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశారన్నారు. రైతులకు రైతు భరోసా కింద 20,000 ఇస్తా అని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు ప్రభుత్వమే అని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల వారిని మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రోడ్లు వేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి రోడ్ వేయడానికి ప్రజల వద్ద నుంచి ట్యాక్స్లు వసూలు చేస్తున్నారంటున్నారు. సంపద సృష్టిస్తా అని చెప్పటం, ప్రజలపై భారం మోపటం దేనికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశ్నించారు. ప్రజలకు బాధలన్నీ తొలగాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. యేసు ప్రభు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడ వైఎస్ఆర్సీపీ పశ్చిమ కార్యాలయంలో మా సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు బోదాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, పాస్టర్ గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా బోదాల శ్రీనివాస్ ప్రతి సంవత్సరం కూడా మా పశ్చిమ కార్యాలయంలో ఎప్పుడు కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తాడు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాడు. ఎందుకంటే పార్టీకి చక్కగా పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తూ ఈరోజు వరకు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగానే పార్టీలో పనిచేస్తున్నాడు. మా బోదాల శ్రీనివాస్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరచుకుంటాను. అదేవిధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కానీ నా సోదరులు అందరినీ కోరుకుంటున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రార్థనలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 6 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి అయిపోయే విధంగా సంక్షేమ పథకం అనేది ఏది అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా తొంగలో తొక్కే విధంగా ఏ ఒక్కటి పాటించే విధంగా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాం. కానీ 6 నెలల్లోనే ఈరోజు కనుక చూస్తే కనుక భారతదేశంలో నాకు తెలిసి ఈ 6 నెలల్లో ఇంత అసమర్థ ప్రభుత్వం ఎక్కడా లేదనే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ బోదాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే పాస్టర్ ప్రసాద్ గారు, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో
ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు అన్నవి జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ చైర్మన్లు అలాగే మా పార్టీ పెద్దలు నాయకులు అందరూ ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలోన ఈ సంబరాల్లో పాలు పంచుకోవడానికి రావడం జరిగింది. ఏదైతే ప్రభు ఆశీస్సులు మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎల్లవెల్లలా ఉండాలి, ప్రభు దీవెనలతోటి రాబోయే కాలంలో మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ రావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ కూడి ప్రభువుకి ప్రార్థనలు చేసుకోవటం జరిగింది. సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అన్నం అంతా ఉడికిందా లేదో మనం చూడక్కర్లా, ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది అన్నం ఉడికిందా లేదా అన్నది. ఈ 6.5 నెలల్లోనే ప్రజలకి జగన్ గారి పాలన అంటే ఎలా ఉంటుంది, కూటమి పాలన ఎలా ఉంది అన్నది వేరియేషన్ అన్నది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మరి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏ విధంగా అయితే దళిత వర్గాలలో ఆ కుటుంబంలో వెలుగుని నింపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి దేశానికైనా రాజధాని అవసరమన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రుణాలు తీసుకొచ్చామని వాటి భారం ప్రజలపై మోపేదే లేదని స్పష్టం చేశారు. భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ 44వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది. దాంట్లో జూన్ 7, జూన్ 10 లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే 2014-19లో పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమని చెప్పారు. నాకు దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేశాం. జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ అమ్మకపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు. ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామ పంచాయతీ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం ద్వారా తయారు చేసిన వర్మీ కంపోస్ట్ విక్రయాలను పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా కిలో వర్మీ కంపోస్ట్ ప్యాకెట్ 20 రూపాయలకు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. అరకిలో, కిలో, 2 కిలోల ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. మొక్క వేగంగా ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వర్మీ కంపోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీషా ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లాలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దూపరిపాలించడం జరుగుతుందని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిపిఓ లావణ్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
6, 9లో శ్రీకాకుళంలో జరుగుతున్న అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మహాసభల లోగో శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటం, లైట్ హౌస్, స్వాతంత్ర సమరయోధుల సర్దార్ భగత్ సింగ్ పోరాట పిడికిలతో చేయటం జరిగిందని చెప్పారు. ఫిబ్రవరి 6న 26 జిల్లాల నుండి 5,000 మంది యువకులతో యువజన ప్రదర్శన, బహిరంగ సభ 7, 8, 9 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభలో 600 మంది యువజన ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 22వ రాష్ట్ర మహాసభల్లో సమగ్ర యువజన విధానం, నూతన పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 2025 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తామన్నాం. ఈ మహాసభకు సంబంధించి లోగో ఆవిష్కరణ, అదేవిధంగా ఈ మహాసభలో వివిధ అంశాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ ప్రధానంగా ఈ లోగో ఆవిష్కరణకు ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు ఆవిష్కరిస్తారు. దీన్ని మహాసభల్లో యువజన అంశాలు, అదేవిధంగా ఉపాధి, వైద్యం, వివిధ అంశాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా మొట్టమొదటిసారిగా జరగబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 6, 7, 8, 9 తారీఖుల్లో ఈ మహాసభలు 26 జిల్లాల నుంచి వేలాది మంది యువత, నిరుద్యోగ యువతను సమీకరణ చేసి ప్రదర్శన, బహిరంగ సభలను నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షలాది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 600 పైచీలకు యువజన ప్రతినిధులు 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ప్రతినిధులుగా పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా పోరాటాలు రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. ఇందులో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు రెండు కూడా దేశంలో కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను అన్ని స్థాయిల్లో కూడా తీసుకొని రాబోతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. రాజధాని నిర్మాణాలు 2 సంవత్సరాల్లో పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్లాలని ఆదేశం. ఈ నెల 27వ తేదీన పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసనలకు పిలుపు ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఏఈడీలకు మెమరాండంలు అందించాలని వైసీపీ శ్రేణులకు సూచన. పెనంలూరు నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రోడ్ల మరమ్మతులపై అధికారులు వేగంగా పనిచేయాలని ఆదేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.